హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండ్ నేను హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ యాదగిరిగుట్ట స్వర్ణగిరి రెండు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి హాలిడే ఇచ్చారు మాకు మా ఆఫీస్లో, వెల్నెస్ హాలిడే. సో అందుకని చెప్పి సరదాగా ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. అరౌండ్ ఒక 300లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎంత అవుతుంది అన్నది. అండ్ లెట్స్ స్టార్ట్. నేనైతే ఇప్పుడు నా పీజీ నుంచి విప్రో సర్కిల్కి ఆటోలో వెళ్తున్నాను. అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మీకు కనిపించేది వచ్చేసి నా ఆఫీస్ అంటే ఇది ఒక ఐటీ పార్క్ లాంటిది. దీని పేరు వచ్చేసి QCT అనేవారు, కానీ ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు, ద స్క్వేర్ ఫైనాన్షియల్ అని చెప్పి పిలుస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి విప్రో వచ్చేసి ఒక 500 మీటర్స్. ఇది అన్నమాట విప్రో సిగ్నల్. సో ఇక్కడ వచ్చేసి మనకి విప్రో కంపెనీ ఉంటుంది. ఎదురుగుండా కనబడే బిల్డింగే విప్రో. సో అది వచ్చేసి విప్రో ఆఫీస్ అన్నమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే మనం గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. నేను దిగింది వచ్చేసి విప్రో సిగ్నల్. ఇటు స్ట్రైట్ వెళ్తే గచ్చిబౌలి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి నేను ఇప్పుడు వచ్చేసి రాయదుర్గ్ మెట్రోకి వెళ్తున్నాను నా పీజీ నుండి. నా పీజీ నుండి విప్రో సర్కిల్ వరకు రావడానికి నాకు వచ్చేసి 10 రూపీస్ అయింది ఆటోకి. సో ఈ విప్రో దగ్గర అన్ని కంపెనీస్ చాలా దగ్గరగా ఉంటాయి. దగ్గరగా అంటే అరౌండ్ 1-2 కిలోమీటర్స్లో ఉంటాయి. సో ఇది మీరు చూస్తున్న విప్రో, దీని దగ్గరే మైక్రోసాఫ్ట్ ఉంటుంది, ఇన్ఫోసిస్ ఉంటుంది, అండ్ అమెజాన్, గూగుల్ అన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇప్పుడు విప్రో సర్కిల్ నుంచి రాయదుర్గ్ మెట్రోకి వచ్చాను 195 బస్ తీసుకొని. ఇక్కడ నుంచి ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను. సో రాయదుర్గ్లో మెట్రో ఎక్కి ప్యారెడ్ గ్రౌండ్లో దిగాలి జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. అండ్ మన మెట్రో అయితే వచ్చేసింది. ఎక్కేసి మనం బస్ స్టాప్కి వెళ్దాం. సో అక్కడి నుంచి చూపిస్తాను మీకు నెక్స్ట్ యాదగిరిగుట్ట బస్సెస్ ఎక్కడ ఉంటాయి, ఎలా వెళ్ళాలన్నది. మనకి రాయదుర్గ్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే దారిలో మెట్రో సైబర్ టవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సైబర్ టవర్స్ దగ్గర నుంచి ఒక టర్నింగ్ అయితే కొడుతుంది. ఆ టర్నింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇవే అనమాట సైబర్ టవర్స్. మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు. సో నేనైతే మెట్రో ప్యారెడ్ గ్రౌండ్లో దిగేశాను. సో ఇక్కడ నుంచి మనకి జూబ్లీ బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇదే అన్నమాట జూబ్లీ బస్ స్టాండ్. ఇది వచ్చేసి మనకి ప్యారెడ్ గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ మనకి యాదగిరిగుట్ట బస్సెస్ వచ్చేసి వెనకాల ఆగుతాయి. సో మీరు చూస్తున్నారు కదా, 12-13 యాదగిరిగుట్ట బస్సెస్ ఇక్కడ ఆగుతాయి. సో కరెక్ట్గా నేను వచ్చేసరికి ఒక బస్ బయలుదేరుతూ ఉంది ప్లాట్ఫామ్ దగ్గర నుండి. సో అందుకే మీకు బస్ చూపించలేకపోయాను. జూబ్లీ బస్ స్టేషన్లో 12-13 ప్లాట్ఫామ్ నుంచి యాదగిరిగుట్ట బస్సెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ నాకు టికెట్ వచ్చేసి 90 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది పల్లె వెలుగు బస్సు. మనం హైదరాబాద్ నుంచి భువనగిరి వరకు హైవే మీదే వెళ్తాం. తర్వాత భువనగిరి వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ యాదగిరిగుట్ట వెళ్తాం. అదే ఈ హైవే రోడ్ స్ట్రైట్ వెళ్తే మనం వరంగల్ ఆ రోడ్కి వెళ్ళిపోతాం. మనకి వెళ్ళే దారిలో ఒక టోల్గేట్ కూడా తగులుతుంది. చెప్పాను కదా ఒక టోల్గేట్ తగులుతుందని, అది ఇదే. దీని పేరు వచ్చేసి హైదరాబాద్ యాదగిరి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇది వచ్చేసి మనకి భువనగిరికి ముందు వస్తుంది. మనం స్వర్ణగిరి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి భువనగిరి వరకు బస్సులో వచ్చి భువనగిరి దగ్గర నుంచి మనం ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. అండ్ మీరు చూస్తున్న చెరువు వచ్చేసి మనకి భువనగిరి నుంచి యాదగిరి వెళ్ళే దారిలో వస్తుంది. చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చేసి యాదగిరి నుంచి యాదగిరి కొండపైన ఉన్న బస్ స్టాండ్కి వెళ్తున్నాము. యాదగిరి కొండపైన బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మనం కొండపైకి వేరే బస్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎక్కిన బస్సు అయితే డైరెక్ట్గా మనల్ని యాదగిరి గుట్ట బస్ స్టాండ్ దగ్గర దింపేస్తాను అనమాట. మీకు కనిపించేదే ఆ యాదగిరి గుడి టెంపుల్, లక్ష్మీనరసింహస్వామిది. ఇదేమో కార్ పార్కింగ్ అనమాట. యాక్చువల్గా కార్లు పైకి అలౌ చేస్తారు 500 పర్ కార్కి. లేదు అంటే కింద మనం పార్క్ చేసుకుని కొండపైకి బస్ మీద వెళ్ళొచ్చు. అండ్ మీకు వెనకాల కనిపించేది టెంపుల్ అన్నమాట. సో మనం ఇప్పుడు కింద దిగేసి కొండపైకి ఫ్రీ బస్ మీద వెళ్దాం. ఇదే అన్నమాట మనకి కొండ కింద నుంచి పైకి తీసుకొచ్చిన బస్సు. అండ్ మీరు బస్ దిగ్గానే మీకు ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది.
చెప్పులు పెట్టడానికి. అండ్ ఏటీఎం ఉంది పక్కన. అండ్ అలానే మీకు ఆ ఎదర వచ్చేసి బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది. బ్యాగ్స్ అవి పెట్టుకున్నాక అక్కడ సెల్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. పర్ బ్యాగ్కి 10 రూపీస్ తీసుకుంటారు. పర్ సెల్ ఫోన్కి 10 రూపీస్ తీసుకుంటారు. అండ్ చెప్పులు కూడా వచ్చేసి ఒక జతకి 10 రూపీస్ తీసుకుంటారు. అండ్ మీకు ఇక్కడ నుంచే మనకి ఫ్రీ దర్శనం లైన్ కూడా ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట నడుచుకుంటూ మనకి ఫ్రీ దర్శనం లైన్లోకి. అది ఫ్రంట్ ఉంటుంది. సో ఇదే అన్నమాట మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా బాగుంది చూడడానికి. 4 గోపురాలు ఉన్నాయి. తూర్పు, పడమర, పశ్చిమం అండ్ ఉత్తరం. అండ్ ఇటు సైడ్ నుంచి చూసినా సేమ్ ఒకేలా ఉన్నది. ఏ గోపురం నుంచి చూసినా గుడి అయితే సేమ్ ఒకేలా ఉన్నది అన్నమాట. అండ్ సో ఇది ఫ్రెండ్స్, గుడి అయితే మాత్రం చాలా బాగుంది చూడడానికి. 4 గోపురాలు ఉన్నాయి అండ్ మధ్యలో నరసింహస్వామి ఉంటాడు అనమాట. సో ఇది మొత్తం గుడి వ్యూ. ఈ గుడి దగ్గర నుంచి కిందకి చాలా బాగుంది వ్యూ, అది కూడా చూపిస్తాను. నేను వచ్చింది అయితే ఫ్రైడే అన్నమాట. సో ఫ్రైడే కూడా చాలామంది క్రౌడ్ వచ్చారని చెప్పుకోవచ్చు. వీకెండ్ అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు. రేపైతే ఇంకా చాలా ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు. గుడి అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీద వచ్చేసి మీకు టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అనమాట, కొండపై నుంచి. ఇక్కడైతే గాలి చాలా బాగా వస్తుంది. ఈరోజు నేను వచ్చినప్పుడు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎండ లేదు, మొత్తం క్లౌడీగా ఉంది వెదర్ మొత్తం. ఇది వచ్చేసి ఒక సైడ్ ఆఫ్ యాదగిరిగుట్ట అనమాట. అండ్ మీకు వేరే ఇంకొక సైడ్ చూపిస్తాను, ఇటు సైడ్కి వెళ్ళి. సో మీకు ఈ ఎంట్రీ కనబడుతుంది కదా, ఈ ఎంట్రీ నుంచి మనం ఎగ్జిట్ అవుతాం అన్నమాట. అంటే దర్శనం చేసుకుని ఈ గోపురం నుంచి బయటకు వస్తాము. అండ్ బయటికి రాగానే మనకి ఇటువైపు సిటీ వ్యూ ఉంటుంది. ఆ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం వచ్చేసి సిటీ అంటున్నాను కదా, లైక్ మనకి యాదగిరిగుట్ట విలేజ్ వ్యూ అనమాట. సో ఇదైతే చూడడానికి చాలా బాగుంది. మీకు అక్కడ చెరువు దగ్గర చెట్లు కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి ఎండిపోయిన చెట్లులా ఉన్నాయి, ఆకులు లేవు దానికి. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సిటీ వ్యూ. ఇది వచ్చేసి సిటీ వ్యూ అండ్ ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ అన్నమాట. ఇదే లాస్ట్ షాట్. తర్వాత మనం వేరే చోటికి వెళ్దాం, బయటికి వెళ్ళడం చూపిస్తాను మీకు. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. అలానే చల్లగా గాలి కూడా వస్తుంది. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. టైం వచ్చేసి 2 అవుతుంది. అండ్ క్లైమేట్ చూడండి, మధ్యాహ్నం 2 గంటలకు ఎలా ఉందో ఈరోజు హైదరాబాద్ యాదగిరిగుట్టలో. సూర్యుడు అనేది లేదు, చాలా క్లౌడీగా ఉంది, వర్షం కూడా రావట్లేదు, గాలి మాత్రం చాలా చల్లగా వేస్తుంది. నేనైతే ఇక్కడ ఈ గుడిలో కోతుల్ని చాలా ఎక్కువ చూసాను అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి కోతులు. జనరల్గా హైదరాబాద్లో కోతులు ఉండవు, కానీ ఇది వచ్చేసి హైదరాబాద్కి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడైతే చాలా ఉన్నాయి. సో దర్శనం చేసుకున్నట్టు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ నుంచి అలా స్ట్రైట్ వెళ్తే మనకి ప్రసాదాల కౌంటర్ వస్తుంది. ఆ ప్రసాదాలు తీసుకుని అటు నుంచి అటు కిందకి మెట్లు ఉంటాయి. అటు వెళ్ళినా సరే మనం కింద బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం, బస్సు వచ్చి ఆగే చోటికి. అలా కాకుండా ఇటు సైడ్ ఇంకొక దారి ఉంది, ఇటు సైడ్ నుంచి వెళ్ళినా సరే కిందకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది కూడా ఉన్నది. మనకి ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఎవరైనా కొండ దిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా కిందకి దింపుతున్నారు. సో మనం ఈ వే ద్వారా నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోతే మనం కింద బస్సు ఎక్కడైతే మనం కిందకి తీసుకెళ్తుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. లేదు అంటే మనం ఇందాక చూపించిన ఆ మెట్ల ద్వారా కిందకి వెళ్ళినా సరే వెళ్ళిపోతాం. అటు సైడ్ నుంచి వెళ్తే మనకి శివాలయం ఒకటి వస్తుంది. అలాగే శివాలయం తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంటుంది. అవి 2 ఉంటాయి అటువైపు.
అండ్ అక్కడ ప్రసాదాలు తీసుకుని అటు నుంచి అటు కిందకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇలా నడుచుకుంటా కూడా కిందకి వెళ్ళొచ్చు. క్రౌడ్ అయితే చూడండి, ఇది బస్సు కిందకి వెళ్ళే బస్సు అనమాట. ఎలా ఎక్కారో ఇది ఒకటి ఫిల్ అయిపోయి వెళ్తుంది కదా, ఇంకొకటి వచ్చింది కిందకి వెళ్ళడానికి, అది కూడా బస్సు. కొండ పైకి అని చెప్పి రాస్తుంది దాని మీద, అంటే కింద నుంచి పైకి వచ్చింది, ఇంకా పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు బోర్డులో మెన్షన్ చేయట్లేదు. క్రౌడ్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు కిందకి వెళ్ళడానికి. ఇప్పుడు మనం వెళ్ళాలన్నది మనకి డౌట్ అన్నమాట, చూద్దాం. నేనైతే కొండ కిందకి దిగేసి ఆ కింద బస్ స్టాండ్ నుంచి నేను స్వర్ణగిరి బస్ అయితే ఎక్కాను. సో యాక్చువల్గా ఇది స్పెషల్ బస్ అంట. మనం యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి వెళ్ళాలంటే భువనగిరి వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలి, కానీ ఇది స్పెషల్ బస్ అంట. సో నేను ఈ బస్ ఎక్కేసాను. మీరు ఇప్పుడు చూస్తుంది స్వర్ణగిరి ఎంట్రన్స్ అనమాట. సో ఇది వెంకటేశ్వర స్వామి గుడి. అరౌండ్ యాదగిరిగుట్టకి ఒక 15 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, చూద్దాం రండి. సో ఇందాక చూపించింది వచ్చేసి ఎంట్రన్స్ తర్వాత లోపలికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ వేటు టెంపుల్ అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వస్తే మనకి ఎదురుగా ఒక బోర్డు ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి అరౌండ్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇవి వచ్చేసి వెంకటేశ్వర స్వామి పాదాల్లో ఉన్నాయి. మనకి గుడి లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్లో మెట్లు అని చెప్పా కదా, ఈ మెట్లు ఎక్కే ముందే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి మెట్లు ఎక్కుతా పైకి వెళ్ళచ్చు దర్శనానికి. ఇలా ఉన్నాయి మెట్లు అయితే. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది, చూద్దాం దర్శనానికి ఎలా అవుతుందో. సో చివరి మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, స్టెప్స్ కాదు మనకి పాదాలు కనిపిస్తున్నాయి కదా, వెంకటేశ్వర స్వామి పాదాలు. అక్కడి నుంచి మెట్లు ఎక్కుతా పైకి వచ్చాను. అరౌండ్ రఫ్లీ ఒక 100 to 200 స్టెప్స్ ఉంటాయి. ఇది పైకి రాగానే మనకి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ వచ్చేసి. పొద్దు నుంచి అసలు సూర్యుడు బయటికి రాలేదు, ఇదే చూస్తున్నా ఫస్ట్ టైం. వస్తూ ఉన్నాడు క్లౌడ్స్ నుంచి బయటికి. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ అన్నమాట, చాలా బాగుంది. స్వర్ణగిరిలో ఇదేదో మండపంలా ఉంది, చాలా పెద్దది ఉంది. సో ఇదే ఫ్రెండ్స్ స్వర్ణగిరిలో మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న వెంకటేశ్వర స్వామి కోనేరులో పడుకుంటారు కదా, ఇదే. ఇందాక వచ్చేసి పైనుంచి తీసాం, ఇది టెంపుల్ వ్యూ అన్నమాట. ఇక్కడ శంకు చక్రాలు, నామాలు, గరుత్మంతుడు. సైడ్ వచ్చేసి ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది. కింద దండం పెట్టుకుంటున్నారు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, పూర్తవుతుంది అనుకుంటా.
అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి వాటర్ ఫాల్లా ఉంది, చాలా బాగుంది ఇది కూడా. సో ఇది ఫ్రెండ్స్ మన యాదగిరి స్వర్ణగిరి 1 డే ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ బడ్జెట్ వచ్చేసి నాకు అరౌండ్ ఒక 300 లోపు అయింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్వర్ణగిరి నుంచి హైదరాబాద్ బస్ మీద వెళ్ళిపోతాను. అండ్ నాకు యాదగిరి నుంచి స్వర్ణగిరి రావడానికి 50 రూపీస్ తీసుకున్నారు బస్సు. అండ్ టోటల్ అరౌండ్ ఎంత అయిందో మీరే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని రావాలంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.